నా పేరు శ్రీకాంత్ అండి. నేను ఏసీ టెక్నీషియన్ని. ఇటు కరీంనగర్లో ఓజెండల్ అండ్ ఇటాచి వోల్టాస్ అదర్స్ సేల్స్ అండ్ సర్వీసు. ఇప్పుడు కామన్గా ప్రజలందరూ ఏసీ సమ్మర్ వచ్చిందంటే ఏసీ సర్వీసింగ్ చేసుకుంటారు. కాకుంటే టెక్నీషియన్ కాకుండా ఫిజికల్గా వాళ్ళే చేసుకుంటున్నారు. అలా చేయడం వల్ల అంటే ఏసీ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. సో దానివల్ల ఏమైందంటే టెక్నీషియన్ పిలిపించుకొని వాటర్ వాష సంథింగ్ బ్లోయర్ వాష చేసుకుంటే మీకు మిషన్ లైఫ్ పెరుగుతుంది, ప్లస్ ఏసీ ప్రాబ్లమ్స్ రాకుండా కూలింగ్ పెర్ఫార్మెన్స్ పెరుగుతుంది. ఇంకోటి ఏంటంటే మామూలుగా బ్రాండ్లలో ఉన్నాయి, అన్ని బ్రాండ్లలో ఏసీలు చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దానివల్ల ఎఫెక్ట్స్ అంటే మీకు వోల్టేజ్ ప్రాబ్లం వల్ల ఏసీలు ప్రాబ్లమ్స్ వచ్చేట్లా అందరూ దాన్ని చేయకపోవడము అలాంటివి ఏం చేయకుండా క్యాజువల్గా మీరు టెక్నీషియన్ పిలిపించుకొని జనరల్ సర్వీసింగ్ ఫస్ట్ 3 months కోసం ఎవ్రీ ఇయర్ 3 months కోసం సర్వీసింగ్ చేసుకుంటే మీకు మిషన్ లైఫ్ కూలింగ్ పర్ఫార్మెన్స్ పెరుగుతుంది. సో దానివల్ల ఏం చేయాలంటే ఎవ్రీ 3 months కోసం వాటర్ వాష్ అన్న బ్లోయర్ సర్వీసింగ్ అన్న ఈ టెక్నీషియన్ తీసుకొచ్చుకొని చేసుకుంటే బెటర్. అప్పుడు కూలింగ్ పర్ఫార్మెన్స్ పెరిగితే మీకు పవర్ బిల్ కూడా సేవ్ అవుతుంది. ప్రాబ్లమ్స్ అంటే ఓల్టేజ్ ఫ్లక్చుయేషన్ వల్ల ఏసీ ప్రాబ్లం అంటే ఇప్పుడు వచ్చేటి అన్ని డ్యూయల్ ఇన్వర్టర్, ట్రిపుల్ ఇన్వర్టర్ అని ఇన్వర్టర్ మోడల్స్ వస్తున్నాయి. దానివల్ల ఏంటంటే ఓల్టేజ్ ఫ్లక్చుయేషన్ వల్లనే పీసీబీలు పోవడం వల్ల అలాంటివి జరుగుతున్నాయి. సో దాని షార్ట్ సర్క్యూట్ కాకుండా ఉంచుకొని సేఫ్టీ పర్పస్లో స్టెప్లేజ్ యూజ్ చేయడము, ప్లస్ పవర్ వచ్చినప్పుడు మామూలుగా ఇప్పుడు వెదర్ చేంజ్ అయినప్పుడు గాలి వచ్చినప్పుడు ఏసీ ఆఫ్ చేసుకోవడం బెటర్. లేదంటే అట్లనే ఆన్లో ఉంచుకుంటే ఏమవుతుందంటే షార్ట్ సర్క్యూట్ అయ్యి పీసీబీ పోయే అవకాశం ఉంటుంది. దాని కాస్ట్ 7,000 15,000 కాస్ట్ ఉంటుంది. సో కంపెనీ వాళ్ళు అడిగితేనేమో అది రిపేరబుల్ కాదు. సో రిపేరబుల్కి మీరు కొత్త పీసీబీ తీసుకోవాలని చెప్తారు. సో దాని విషయంలో మీరు కొంచెం స్పెసిఫిక్గా ఏసీకి సరిపోయే మెయింటెనెన్స్ జాగ్రత్తలు తీసుకుంటే మీ ఏసీ అంటే పర్ఫార్మెన్స్ బాగుంటుంది. మనకు తగ్గ రూమ్ టెంపరేచర్ ఒక బెడ్రూమ్ ఉందనుకో 10/10 రూమ్ టెంపరేచర్ ఉందనుకుంటే 28 టెంపరేచర్ సరిపోతుంది. కొంచెం 16 దాకా పెట్టుకుంటారు. 16 పెట్టుకుంటే ఏమైతే అప్పుడు మీ బాడీ అనేది ఇమ్యూనిటీ అంటే మీరు బయటకు పోనీ వెంటనే స్వెట్ వస్తాయి. మన ఉన్న టెంపరేచర్కు 28 టెంపరేచర్ 24, 26 మధ్యలో పెట్టుకుంటే మీరు వీటి ఆరోగ్యపరమైన పర్లేదు, ఏసీ మెయింటెనెన్స్ పర్ఫెక్ట్గా ఉంటుందని నా సజెషన్.